హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి వేముల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు నేను పాతకాలం పద్ధతిలో మా అమ్మమ్మ చేసిన స్టైల్లో పప్పుచారు అయితే చేయబోతున్నానండి. ఇది పప్పుచారు, సాంబార్ కాదు. సింపుల్గా సాంబార్ పౌడరు అటువంటి ఏమి ఇంగ్రీడియంట్స్ ఎక్కువ లేకుండా సింపుల్గా పాత పద్ధతిలో అయితే పప్పుచారు చేస్తున్నానండి. ఈ పప్పుచారు ఎలా చేయాలి అనేది దీనికోసం నేనైతే ఇక్కడ కనిపించే ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ తీసుకున్నాను. టమాటాలు, ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, ఒక గ్లాసు 100 గ్రాములు సుమారు కందిపప్పు, 4 పచ్చిమిర్చి, తాలింపు కోసం 4 ఎండుమిర్చి, 4 వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, కారం, పసుపు, గల్లుప్పు, కొద్దిగా చింతపండు పేస్టు, కరివేపాకు, 2 ములక్కాయలండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఈ కందిపప్పు కడుక్కొని దీన్ని ఉడకబెట్టుకొని 100 గ్రాములు అయితే ఉంటుందండి. ఇది 100 గ్రాముల పప్పు. ఇది ఉడికేలోగా నేను పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు అయితే కట్ చేసుకుంటాను. ఇంకా పప్పు అయితే పొయ్యి మీద పెట్టేసుకుందాము. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న మాట ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే నా వీడియోకి అయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. నా వీడియోని అయితే షేర్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం మోటివేషన్ అవుతుంది ఫ్రెండ్స్. నేను ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయగలుగుతాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు ఫస్ట్ పప్పు కడిగి పొయ్యి మీద పెట్టుకొని పప్పు ఉడికేలోగా కూరగాయలు అయితే కట్ చేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు కందిపప్పు అయితే ఉడికిందండి. పప్పు ఉడికింది. నేను కూరగాయలు కూడా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చెప్పాను కదండి, నేను ఓల్డ్ స్టైల్లో అయితే మా చిన్నప్పుడు మా అమ్మమ్మ అయితే ఇలాగే చేసేదండి. ఆ స్టైల్లో అయితే ఇప్పుడు నేను ఈ పప్పుచారు అయితే చేస్తున్నాను. దీనికోసం ముందు గిన్నెలో మనం ఉడికించిన కందిపప్పు అయితే వేసుకుందాము. కందిపప్పు వేసుకొని దీనిలో చింతపండు గుజ్జు ఉంది కదండి, చింతపండు గుజ్జు వేసేసుకొని దీంట్లోనే పప్పుచారుకు సరిపడా గల్లుప్పు, పసుపు, కారం అయితే వేసుకుందామండి. ఇప్పుడు దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసేసుకొని దీనికి మనకు చారు ఎంతైతే కావాల్సి వస్తుందో, మనకి ఎంత క్వాంటిటీ పప్పు చారు కావాలో అంత అయితే వాటర్ కలుపుకోవాలండి. ఇప్పుడు ఇవి మొత్తం కలిసేలాగా అయితే కలిపేసుకుందాము. ఈ పప్పుచారు అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఇంకా కొన్ని వాటర్ అయితే వేసుకుందామండి. ఇంకా కొన్ని వాటర్ అయితే వేసుకున్నాము. ఇది అంత చిక్కగా ఏమీ ఉండదండి, పలచగానే ఉంటుంది. కాకపోతే మనకు కొంచెం మరగాలి కాబట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించి దీన్ని స్టవ్ మీద అయితే పెట్టేసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇది స్టవ్ వెలిగించి స్టవ్ మీద అయితే పెట్టుకున్నానండి. దీన్ని ఒక 20 నిమిషాల వరకు మనం పొయ్యి మీద ఉంచితే ఇది బాగా అయితే ఒక అర్ధగంట వరకు పడుతుందండి. ఇది బాగా మరగాలి. మళ్ళీ నేను నెక్స్ట్ మరిగేటప్పుడు అయితే చూపిస్తాను. ఇది పూర్తిగా మరిగిన తర్వాత అప్పుడు మళ్ళీ దీనికి పోపు వేసుకోవాలండి. నేను మళ్ళీ ఇది మరిగిన తర్వాత అయితే మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మన పప్పుచారు అయితే ఇప్పుడే పొంగొస్తుందండి. ఇప్పుడు పొంగేటప్పుడు కొంచెం మనం స్టవ్ ఫ్లేమ్ తగ్గించుకొని ఇదైతే బాగా మరగబెట్టుకోవాలి. ముక్కలన్నీ బాగా ఉడికే వరకు అయితే దీన్ని మరగబెట్టుకోవాలండి, పొంగకుండా. ఓకే ఫ్రెండ్స్, మన పప్పుచారు అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి. బాగా తెరిలిపోతుంది.
ములక్కాయ ముక్కలు చాలా మెత్తగా అయితే ఉడికిపోయాయండి. ఇప్పుడు దీనికి పోపు అయితే వేసేసుకుందాము. పోపు కోసం నేను వేరే స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే పెట్టుకున్నానండి. దీనిలో కొన్ని తాలింపు గింజలు, కొంచెం జీలకర్ర, 2 వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, ఇవి బాగా వేగాలండి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుందాము. ఇందులో ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుందామండి. కరివేపాకు, ఇప్పుడు పోపు అయితే వేగిందండి. ఇది ఇందులో వేసేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మన అమ్మమ్మల కాలం నాటి పాతకాలం పద్ధతిలో పప్పుచారు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా దీనిలో కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాము. పోపు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అయితే మరగబెట్టుకోవాలండి. ఇప్పుడు ఒకసారి ఉప్పు అయితే చూసుకుందాం. ఉప్పు కొంచెం తక్కువ ఉంది, కొంచెం అయితే పడుతుంది. ఇంకా స్టవ్ అయితే బంద్ చేసుకుంటున్నానండి. ఓకే అండి, ఫైనల్గా నేను చేసిన పాతకాలం పద్ధతిలో పప్పుచారు అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూశారు కదా నేను ఎలా చేశానో. మీరు కూడా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది. నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. నా వీడియోని అయితే షేర్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ జ్యోతి వేముల.